ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు డిఫరెంట్ బ్లౌజ్ డిజైన్స్ చూపిస్తున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి బ్లౌజ్ ఈ కలర్ వచ్చింది. దీనికి ఇలా నెట్ ఫ్యాబ్రిక్ని సపరేట్గా తీసుకొని ఇలా నెక్ వరకు చిన్న చిన్న ప్రిల్స్ ఇచ్చేసి ఇక్కడ కూడా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసి ఇలా డిజైన్ చేశాను. చూడండి, ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. మొత్తం టోటల్గా నెక్ చుట్టూరుగా ఇలా ప్రిల్స్ ఇచ్చేసి చిన్న చిన్నగా ఇలా రౌండ్ షేప్ని ఇలా కట్ చేసిన తర్వాత బ్యాక్ బటన్స్ ఇచ్చాను. చూడండి, ఈ బ్లౌజ్ది లుక్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇది ఫ్రంట్ సైడ్. మామూలుగా ఎల్బో హ్యాండ్సే ఇచ్చేసాను. ఈ బ్లౌజ్ వచ్చేసి టూ స్టెప్స్ ఇలా డిజైన్గా చేసి దీనికి ఇలా డోర్ ఇచ్చేసాను. 2 స్టెప్స్ ఇలా చేసి ముందుకి మామూలు నెక్ ఇచ్చేసాము. హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ పెట్టేసాము. వీటికి డోరీస్ ఇలా శారీ కలర్ని తీసుకొని ఇలా చేసాము. ఇది శారీలో అదే క్లాత్. ఇది మామూలుగా చిన్న షార్ట్ హ్యాండ్ పెట్టి చిన్న చిన్న ప్రిల్స్ ఇచ్చి మనం క్రాప్ టాప్లో కుడతాం చూడండి, అలా ఇలా డిజైన్ చేశాను. చూడండి, చిన్న చిన్న కుచ్చులు పెట్టేసాము. బ్లౌజ్ లుక్ ఎంత నీట్గా కనబడుతుంది చూడండి. చిన్న డిజైనే కానీ ఇది బాగుంది. దీనికి బ్యాక్ చిన్నగా డోరీస్ ఇచ్చేసాము. ఈ బ్లౌజ్కి ఇలా వీనెక్ పెట్టేసి చూడండి, ఇలా వీనెక్ పెట్టి చిన్న చిన్న డోరీస్ పెట్టేసాము. చిన్న చిన్న డోరీస్ పెట్టి దీనికి చిన్న హ్యాంగింగ్స్ ఇలా ఇచ్చాము. ఇది శారీ క్లాత్, శారీ కలర్ ఉంది, అందుకనే దీన్ని ఇలా పేరప్ చేసాము. ఈ డిజైన్ మొత్తం చికెన్ కర్రీ వర్క్తో బ్లౌజ్ మొత్తం ఇలా డిజైన్ వచ్చేసింది. దీనికి శారీ ప్లెయిన్గా ఈ కలర్ వచ్చేసింది, అందుకనే ఇది కొంచెం డిజైన్గా పెట్టి దీనికి చిన్న ఇట్లా బవ్ ఇచ్చేసామండి. చూడండి, చిన్నగా ఇలా ఇవ్వడం వల్ల ఇది డిజైనర్ బ్లౌజ్ కదా, మొత్తం వర్క్ ఉంది కాబట్టి ఇది లుక్ ప్లెయిన్ బవ్ పెట్టడం వల్ల దీనికి లుక్ వచ్చేస్తుందని అలా పెట్టాము. ఇది షార్ట్ అయింది. ఈ బ్లౌజ్ ఈ క్లాత్ మొత్తం చీర క్లాత్ అండి. చీర ఈ కలర్లో ఉంది. దీనికి ఇలా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసి దీనిపై నుండి చిన్న చిన్నగా లేసి ఇలా ఇచ్చేసాను. ఇక్కడ మిడిల్లో చూడండి ఎంత చిన్నగా డోరీలాగా డిజైన్ చేసి మధ్యలో పూస గుట్టి చిన్న డోరీలాగా పెట్టేసాము. కనిపిస్తుందా? ఇలా చేసామండి. ఇలా చేసుకోండి, కొంచెం డిజైన్గా కనబడతాయి బ్లౌజులు. సింపుల్గా ఉండకుండా చీర సింపుల్గా ఉన్న బ్లౌజు లుక్ హెవీగా కనబడుతుంది. ఈ బ్లౌజ్ చూడండి, ఇది మామూలుగా ఫ్రంట్ పార్ట్కి ప్రిన్స్ కట్ పెట్టేసి చిన్న చిన్న బాల్స్ పెట్టేశాను, థర్మాకోల్ బాల్స్. ఇలా ఈ హ్యాండ్ మొత్తం పఫ్ హ్యాండ్ ఇచ్చాము. చూడండి, ఇలా హ్యాండ్కి చివరికి కూడా చిన్న చిన్న థర్మాకోల్ బాల్స్ ఇలా ఇచ్చేసి ఇది ఎల్బో హ్యాండ్ అండి. బ్యాక్ కొంచెం డిజైన్ పెట్టేసాము. దీనికి బ్యాక్ బటన్స్ ఇలా మామూలు పార్ట్ నెక్ లాగా కాకుండా కొంచెం కిందకి డ్రాప్ షేప్ లాగా తీసేసుకొని దీనికి చివరికి ఇలా ఇచ్చి వదిలేసామండి. కొంచెం డిఫరెంట్గా ఉంటుందని శారీ క్లాత్తో ఇలా డిఫరెంట్గా డిజైన్ చేసేసి ఇక్కడ పైన చిన్నగా బౌలాగా ఇచ్చి దీనికి చిన్న బటర్ఫ్లై ఇలా ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.